ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు వైద్య సేవలు అందని ద్రాక్షగా మారాయి. వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన వైద్యారోగ్య శాఖ పట్టించుకోవడం లేదు. కొద్దిగా అనారోగ్య సమస్యలు తలెత్తినా విద్యార్థులు ఇంటిపాట పట్టాల్సి వస్తోంది. చిన్నారులు చదువుపై సరిగా దృష్టి సారించలేకపోతున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో విద్యనభ్యసించే వారంతా నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. స్థానికంగా ఉండే వాతావరణ పరిస్థితులు, వసతి గృహ పరిసరాల కారణంగా తరచూ విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, కడుపు నొప్పి, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చికిత్స అందించాల్సిన బాధ్యత స్థానిక వైద్యారోగ్య శాఖ అధికారులదే. గ్రామీణ ప్రాంతాల్లోనైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణాల్లోనైతే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల వైద్యులు చికిత్స అందించాల్సి ఉంటుంది. వారానికి ఓసారి స్థానిక వైద్యుడు వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిశీలించాలి. ప్రతి 15 రోజులకోసారి ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన మందులు అందించాలి. ఎక్కడా ఈ వైద్య శిబిరాల ఊసే కనిపించడం లేదని విద్యార్థి సంఘాలు వాపోతున్నారు. ఖమ్మం జిల్లా హాస్టల్లో సరి అయిన వసతులు లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నాడు. వాళ్ళకి జ్వరాలు వచ్చి టాబ్లెట్స్ కానీ ఏమైనా కొనుక్కోవాలన్నా బయటికి పోయి కొనుక్కునే పరిస్థితి ఉంది. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఎటువంటి వచ్చినా కానీ ఇక్కడున్న అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది మెయింటైన్ చేయట్లేదు ఎవరు. ప్రతి వసతి గృహాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్స్ మెయింటైన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఖమ్మం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు మొత్తం 100 ఉన్నాయి. వీటిలో 39,718 మంది విద్యార్థులు ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 258 వసతి గృహాల్లో 40,904 మంది ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలోని పలు వసతి గృహాల్లో వివిధ కారణాలతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థులు అంటువ్యాధులతో అంటే ఎలర్జీ తోటి అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ చలికాలం కావడంతో విద్యార్థులు జ్వరంతో, అదేవిధంగా జలుబుతోటి, దగ్గుతోటి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వీటికి సంబంధించినటువంటి ప్రతి హాస్టల్స్ లో కానీ ఎక్కడ కూడా ఏఎన్ఎం అనేది ఏర్పాటు చేయలేదు ఎక్కడ కూడా. కానీ విద్యా నామ్స్ లో ఖచ్చితంగా ప్రతి హాస్టల్ కి ఒక ఏఎన్ఎం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉన్నది. ఇక్కడ విద్యార్థులు జ్వరం వచ్చినా కూడా వారే వెళ్లి మెడికల్ షాప్ కి వెళ్లి టాబ్లెట్ తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటువంటి వాటి మీద కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఖచ్చితంగా ప్రతి హాస్టల్లో ఏఎన్ఎం కనుక ఉండుంటే వసతి గృహాల్లో విద్యార్థుల అవసరం ఏది కూడా వాంతిమ్స్ కావచ్చు, మోషన్స్ కావచ్చు, వాళ్ళ కడుపుల నొప్పి కావచ్చు, ఇవేవి కూడా రాకుండా అడ్డుకోవాలంటే ఖచ్చితంగా ఏఎన్ఎం అనేది మస్ట్ గా ఏర్పాటు చేయాలి. కాబట్టి ప్రభుత్వము ఇటు మెస్ ఛార్జీలు పెంచడం అనేది ఒకటి చేశారు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే సందర్భంలో కావచ్చు, వీటికంటే ముందుగా మీరు ప్రతి హాస్టల్లో ఏఎన్ఎం నియమించి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇటువంటి కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్ గా డిమాండ్ చేస్తున్నాం.